మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ఏం జరిగింది అంటే రకరకాల అభిప్రాయాలు వస్తాయి, రకరకాల చర్చలు కూడా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వివిధ అభిప్రాయాలతో ఇప్పటికే ఫిక్స్ అయిపోయి కూడా ఉన్నారు. ఏం చేయాలి ఈ 2024 ఎన్నికల్లో అని. అయితే ఎన్ఆర్ఐస్ని ఒకసారి టచ్ చేస్తే ఒక మిరాకిల్ చేంజ్ ఏమైనా చూసారా, చూడగలిగారా, ఇవన్నీ కూడా మనకి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఎస్, ప్రజెంట్ మనతో పాటు ఎన్ఆర్ఐ విశాఖకు చెందిన వ్యక్తి, అట్లానే సింగపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ పిల్లి సంతోష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన వైజాగ్ వచ్చిన తర్వాత ఏపీలో డెవలప్మెంట్ కానీ వైజాగ్ డెవలప్మెంట్ కానీ ఏం చూశారు, ఈ చేంజెస్ ఏంటి మనమే అడిగి తెలుసుకోవచ్చు. సంతోష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, యాజ్ ఎ ఎన్ఆర్ఐ అలాగే విశాఖ వ్యక్తిగా ఏం చెప్తారు? లాస్ట్ 5 years లో లేదంటే లాస్ట్ 10 years లో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? ముందుగా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మనం కానీ ఇప్పుడు చూస్తే ఇన్ జనరల్గా మన వైజాగ్ బై నేచర్ చాలా బాగా ఎప్పుడు అది ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతూనే ఉంటుంది. దానికి చాలా పొటెన్షియల్ ఉంది. యాజ్ అ సిటీ మనం విశాఖపట్నం కానీ చూస్తే చాలా మటుకు నేషనల్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. దీనికి ఎనీ గవర్నమెంట్, నేమ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆర్ టీడీపీ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ కొంచెం దీన్ని ఇంకొంచెం ప్రొపగేట్ చేసి ఉంటే మన వైజాగ్ సిటీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఐటీ పరంగా వైజాగ్ ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఏం లేదు అని అంటున్నారు. ఏమీ లేదు అని వాట్ సెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ అండర్స్టాండ్ ఐటీ అనేది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటాను, ప్రపంచంలో ఎక్కడో క్లయింట్ ఉంటాడు, ఇక్కడ నుంచే మనం సపోర్ట్ చేస్తాం. ఇట్ డజంట్ మీన్ వైజాగ్ లో ఏదో ఉండాల్సిన నెసెసిటీ లేదు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి అని అంటే నాతో పాటు నా ఫ్యామిలీ ట్రావెల్ అవుతారు. వాళ్ళ పరంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంతెంతో అవకాశం ఉండాలి. సెకండరీ, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అంతెంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అవన్నీ ఉంటే తప్ప ఎనీ రిసోర్స్ యూ నేమ్ ఇట్ రారు. టైర్ 2 సిటీస్ కి రావాలంటే దే విల్ థింక్ ట్వైస్, బికాస్ అక్కడ వాళ్ళ కంఫర్ట్ కి అలవాటు పడిపోతారు. ఎందుకంటే దే హ్యావ్ 5 digit శాలరీస్ ఉంటే నార్మలీ దే నీడ్ మినిమం కంఫర్ట్. సో అవన్నీ వదులుకొని, అందుకే మీరు నోటీస్ చేస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఈ సోకాల్ మెట్రోపాలిటన్ సిటీస్ తప్ప మిగతా సిటీస్ లోకి రావడానికి అంత ఇష్టపడరు. బట్ యాజ్ వి సెడ్, ఇప్పుడు మన ఏపీలో, డివైడెడ్ ఏపీలో విశాఖపట్నం ఈస్ వన్ ఆఫ్ ది కీ సిటీస్ వేర్ అట్లీస్ట్ బేస్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ దేర్ ఇస్ లాట్ మోర్ టు ఇంప్రూవ్ ఆల్సో. ఇప్పుడు మన రీసెంట్ గా ఇన్ఫోసిస్ ఓపెన్ అయింది, అరౌండ్ 1000 కెపాసిటీతో. సూన్ దే గోనా స్టార్ట్ ద ఆపరేషన్స్. ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే దానికి అసోసియేట్ అయిన సోకాల్డ్ వెండర్స్ అందరూ కూడా రావాలి. ఇట్ విల్ బి లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ బిజినెస్ మోడల్ ఇన్ ఐటీ, ఒక పెద్ద కంపెనీ వచ్చిందంటే దాన్ని అసోసియేట్ అవుతూ చాలా మటుకు చిన్న కంపెనీస్ వస్తాయి. దట్ ఈస్ హౌ దే విల్ వర్క్ నార్మల్. ఎలా చెప్పగలుగుతున్నారు? లైక్ ఇప్పుడు కమింగ్ టు పొలిటికల్ ఆస్పెక్ట్, పొలిటికల్ కామెంట్స్ ఆల్సో, వైజాగ్ ఒకప్పుడు కంపెనీస్ రావడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, ఇన్వెస్టర్స్ రావడానికి ఒక బేస్మెంట్ ఉండేది. నౌ లాస్ట్ 5 years అది కోల్పోయాము. కాబట్టి అన్ని కంపెనీస్ వచ్చినవి కూడా వెళ్ళిపోతున్నాయి. లైక్ రిసోర్స్ క్రియేట్ చేయడంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో దే ఫెయిల్డ్ అని చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ ఒక టాస్క్, మీరు వైజాగ్ వాసుగా మాట్లాడుతున్నారా, ఎన్ఆర్ఐగా చెప్పగలుగుతున్నారా, లేదంటే పార్టీ లైక్ సింగపూర్ కో కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారా? ఏ ఆస్పెక్ట్ లో దీన్ని మీరు సమర్థిస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు అని అంటే ఐ హావ్ 3 different variations within me, because ఒకటి వైఎస్ఆర్సీపీ సింగపూర్ అనేది పక్కన పెట్టండి ఫర్ ఎ సెకండ్. మెయిన్ థింగ్ ఇస్ ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు వైజాగ్, అండ్ నా సిటీ డెవలప్ అవ్వాలి, నా సిటీలో పొటెన్షియల్ ఏంటి అనేది చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళగా మనకు అంత ఐడియా ఉంటుంది. వాట్ వాస్ హ్యాపెనింగ్ బిఫోర్, వాట్స్ హ్యాపెనింగ్ నౌ, అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. రెండోది, యాజ్ అన్ ఎన్ఆర్ఐసి హ్యావింగ్ 15 years of IT experience and working in abroad for almost 13 years odd, visiting multiple countries, we have a picture what happens in general. ఒక IT కంపెనీ పెట్టాలంటే ఏం జరుగుతుంది, అసలు ఎలా మొబిలైజ్ అవుతుంది, హౌ ఈజీ వాజ్ ఇట్, అంటే ఎంత ఈజీ ఎంత కష్టం అనేది మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలిసేయండి. ఫస్ట్ అంటే యాజ్ అ బై డిఫాల్ట్ యాజ్ అన్ ఐటీ గై ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ. అదొక ఆస్పెక్ట్. ఇప్పుడు వైజాగ్ని ఎందుకు చేయాలి అని అంటే, మీరు వేరే ఆప్షన్ ఇంకేమున్నది? అట్లీస్ట్ ఏపీ పరంగా మనం, ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ ఏపీ కోసమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇతర సిటీస్తో పోల్చుకోవడం కూడా వేస్ట్. అండ్ అస్తమానికి వాట్ వి డూ ఇస్ హైదరాబాద్తో కంపేర్ చేస్తాం. హైదరాబాద్తో కంపేర్ చేయకూడదు. ఎందుకు చెప్పమంటారా? ఎనీ కంపెనీ ఫస్ట్ పెట్టేటప్పుడు
చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ స్టెబిలిటీ ఏంటి, మనం ఏదైనా ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతామా, మన రిసోర్సెస్ అక్కడ అడాప్ట్ అవుతారా, ఈజీగా వాళ్ళు వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ మనం ఇవ్వగలుగుతామా, వాళ్ళ ప్రొడక్టివిటీ మనం అదే రూపంలో ఇంక్రీజ్ చేయగలం. అదే మనం ఎక్కడో అవుట్ ఆఫ్ ద వే తీసుకొని వెళ్ళి ఒక యునో ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ లోని మనం ఎంత ప్రమోట్ చేసినా వాళ్ళు రారు. సో యాజ్ అ వైజాగైట్, ఇఫ్ యూ ఆస్క్ మీ, I would definitely say Vizag has very great potential because it has all factors and what is missing. ప్రెసెంట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ సిస్టమ్ లో మీకు ఏమైనా ఇంప్రెస్డ్ పాయింట్ ఏమైనా ఉందా, లైక్ అమ్మ ఒడి? Yeah, of course, and this is very heart touching for me because ఈ పర్టికులర్ మేము ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ హ్యావ్ స్టార్టెడ్ వెరీ లో ఇన్ ద సెన్స్ మేము చాలా హార్డ్ టైమ్స్ చూసాము, బట్ అట్ ద సేమ్ టైమ్ బై గాడ్స్ గ్రేస్ మా పేరెంట్స్ పుష్ వల్ల ఈరోజు చదువుకొని ఒక పొజిషన్కి వెళ్ళి వి వేర్ ఎర్నింగ్ క్రోర్స్ నౌ. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్స్ విల్ గో త్రూ అండి. ఏంటి అని అంటే ఒక పిల్లడు చదువుకొని ప్రాపర్గా స్కూల్కి వెళ్ళి స్కూలింగ్ అయ్యి తర్వాత కాలేజ్కి వెళ్ళి కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకుని తర్వాత ఒక ఆపర్చునిటీ సంపాదించుకొని ఒక జాబ్ తెచ్చుకొని ఒక ఫ్యామిలీని సెటప్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ అండి. ఈ ప్రాసెస్లో మనం చాలా దగ్గర చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాం, ఒక మిడిల్ క్లాస్ గై సడన్ గా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఆటో తొక్కుకోవచ్చు ఏదైనా చేసి వాళ్ళని చదివించాలని చెప్పి చాలా ట్రై చేస్తారు. సడన్ గా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక మిడిల్ క్లాస్ కి పర్సన్ కి రానంత ప్రాబ్లమ్స్ ఇంకెవరికి రావండి. ప్రతి ప్రాబ్లమ్స్ అంటే మనం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే they want to become something, they want to achieve something. At the same time there will be so many barriers in the back, you know, which will be pulling back due to financial strain అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మెనీ ఆస్పెక్ట్స్. ఇలాంటి టైంలో ఇప్పుడు జగన్ గారు అమ్మ ఒడి అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. వాట్ ఈస్ అమ్మ ఒడి? నార్మల్ అపోజిషన్ విల్ ఆల్వేస్ సే లైక్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. దాని వెనకాల చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు, మీరు చాలా మటుకు ఇప్పుడు మనం ఇన్ ఆర్ డే టు డే జర్నీ ఇట్ సెల్ఫ్ వి నోటీస్ దాట్ ఒక చిన్న టీ షాప్ లోనో ఎక్కడో పిల్లలు పనిచేస్తుంటారు. 20 రూపీస్కి 100 రూపీస్కి చాలా తక్కువ వేజ్, వాళ్ళు అసలు చైల్డ్ లేబర్ ఆఫ్ కోర్స్, చాలా తక్కువ వేజెస్ కి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు అని అంటే ఈవెన్ ఆ 100 రూపీస్ వస్తే తప్ప వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వలేదు. మీకు ఏమైనా అనిపించిందా ఇలాంటి స్కీమ్స్ అప్పట్లోనే ఉండుంటే? దట్ ఈస్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే. ఈ స్కీమ్స్ అప్పుడు లేవు. సో ఆబ్వియస్లీ ఏం చేస్తాం ఆ పరిస్థితిలో, ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఒకటి అలాగా కంటిన్యూ అవ్వడం. వాళ్ళు అదే చైల్డ్ లేబర్ కింద వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ అలాగే వెళ్ళిపోతుంది. ఏముంటది, తన తర్వాత వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ అదే టీ షాప్ లోనో ఎక్కడో అదే లో వేజ్ ఇన్కమ్ లోనే సెటిల్ అయిపోతారు. వాళ్ళకి గ్రోత్ అనేది ఉండదు. ఇప్పుడు జగన్ గారి ఐడియా ఏంటంటే, అవర్ ఆలోచన ఏంటంటే, ఫస్ట్ థింగ్ వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఎంతో కష్టపడి మీరు కానీ ఇంటర్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చినప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ వాస్ ప్రొవైడెడ్. ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు రియంబర్స్ చేసేవారు ఫీజుని. అది ఒక స్టెప్. బట్ ఇంటర్ వరకు రావాలి అని అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, అది హైలీ అన్ఇమాజినబుల్. అలాంటి సిచ్యువేషన్ కూడా అబ్జర్వ్ చేసి జగన్ గారు ఏం చేశారంటే అమ్మ ఒడి అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చాను కాబట్టి నా నుంచి మీకు మంచి జరిగితే ఓటేయండి అని దమ్ముగా ధైర్యంగా అడుగుతున్నాను అని జనం ముందుకు వస్తున్నారు. ఆయన నినాదం కూడా జనం జగన్. ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? ఇప్పుడు కూటమి నుంచి ఉన్న కాంపిటీషన్ ని ఫేస్ చేయగలదా ఈ పార్టీ? కూటమి కోసం మాట్లాడారండి. కూటమిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కన్వీనియంట్ పాలిటిక్స్, లైక్ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏమో పాచిపోయిన లోడ్లు అన్నారు, చంద్రబాబు గారు ఏమో నరేంద్ర మోడీ గారు టెర్రరిస్ట్ అన్నారు. ఐ మీన్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ వి షుడ్ నాట్ బి యూస్డ్, బట్ దే హావ్ యూస్డ్. మొన్న కూడా నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటే డయాస్ మీద ఉన్నారు. బాలకృష్ణ గారు అయితే ఇంకా వల్గర్ గా తిట్టారు నరేంద్ర మోడీ గారిని. వాళ్ళందరూ ఒకటే డయాస్ మీద కూర్చొని ఈ రోజు ఏమనిపించింది అలా చూడడం మీకు? నాకు యాజ్ అ ఇండివిజువల్ పర్సన్ ఆఫ్ కోర్స్ ఐ విల్ నాట్ లైక్ ఇట్. ఎందుకు అని అంటే పాలిటిక్స్ అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, నిన్న మొన్న మీరే తిట్టుకున్నారు, మళ్ళీ మీ కన్వీనియన్స్ కోసం అంటే వీళ్ళు ఏ స్ట్రాటజీలో వెళ్తున్నారంటే, టీడీపీకి ఒక 38% ఓట్ షేర్ ఉందని, జనసేనకు ఒక 7% ఓట్ షేర్ ఉందని, టీడీపీకి ఒక 2% ఓట్ షేర్ ఉందని, 38 + 7 + 2 అని చెప్పి ఒక సమ్మేషన్ చేసుకుని మేము గెలిచేస్తాము అంటే A + B + C = D అనుకుంటున్నారు. బట్ జనాలు అంతా ఫూలిష్ కాదండి. దే ఆర్ వెరీ క్లియర్.
వాళ్ళకి ఇదే మీరు తిట్టకుండా పోనీ కొంచెం ట్రాన్స్పరెన్సీ కొంచెం మీరు ఏంటంటారు కొంచెం జెన్యున్ గా ఉండుంటే దే వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆర్ మేబీ దే విల్ గివ్ అ థాట్. ఇలాగా మీ కన్వీనియంట్ కోసం మీరు తిడతారు, మీరు కావాలనుకుంటే తిడతారు, లేదంటే కలిసిపోతారు, మళ్ళీ రేపు పొద్దున కావాలంటే తిడతారు. Yes. సో రియల్ పాలిటిక్స్ లో మీకు ఒక స్టార్ అంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు చెప్తారు? అఫ్ కోర్స్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను కదండి. ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చిరంజీవి గారు అయితే ఐ వాజ్ అబౌట్ టు సే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే తను ప్రజలు ఒకటి అనుకొని తనకి ఓటేశారు వాట్ టు ఫైట్ అగేన్స్ట్ కాంగ్రెస్. బట్ తను కాంగ్రెస్ తోనే ఎలానే కాంగ్రెస్ తో కలిసిపోయారు అండ్ ఈ గోట్ మినిస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ తీసుకున్నారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ అ కమిట్మెంట్ హీ గేవ్ అ వర్డ్. మా ఫాదర్ చనిపోయారు, నేను ప్రతి ఒక్కరిని వచ్చి చాలా చిన్న వర్డ్ యాక్చువల్లీ, ఇలాగా వచ్చి కలుస్తాను అనేది. బట్ ఆ చిన్న వర్డ్ ని హీ టుక్ ఇట్ సో సీరియస్లీ. ఈవెన్ యూనియన్ మినిస్ట్రీ ఇస్తానన్నా ఏది ఇస్తానన్నా నో మ్యాటర్ వాట్ ఐ స్టాండ్ బై దట్ వర్డ్, నేను ఆ వర్డ్ కి నిలబడతానని చెప్పి కమిట్ అయ్యి ఈ రోజు ఎంత వరకు అతని ప్రయాణం అయింది. మీరు ఎన్ఆర్ఐ గా ఉండి సింగపూర్ లో సెటిల్ అయినా కూడా ఏపీ పాలిటిక్స్ డెఫినెట్లీ బికాస్ ఎక్కడికి వెళ్ళినా మన డెఫినెట్లీ వి విల్ నాట్ లీవ్ ఇట్ రైట్. ఇట్స్ ఆర్ ల్యాండ్. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏదో ఒక రోజు ఎక్కడో వచ్చి సెటిల్ అవుతాం, ఎక్కడ వాళ్ళకి మనం సర్వీస్ చేసుకుంటాం. ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉందా మనకి వైజాగ్ రావాలి, వైజాగ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వెళ్ళాలి అంటే? మీరు చెప్పినట్టు మీకు ఇన్స్పిరేషన్ జగన్ గారు అని చెప్తున్నారు, సో ఫాలో అవ్వాలి, అట్లా ఏమైనా అనిపించిందా? డెఫినెట్ గా అండి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రావాలి, డెఫినెట్ గా వస్తాను. డెఫినెట్ గా వాట్ ఎవర్ ఐ కుడ్ డూ. ఇప్పటికే సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు, అండ్ సింగపూర్ లో కూడా మీ యాక్టివిటీస్ ఎట్లా ఫాలోయింగ్, లైక్ పార్టీ పరంగా కూడా ఎట్లా మీరు మానిటరింగ్? యా, ఐ మీన్ దిస్ ఇస్ ఆల్సో వన్ గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నేను 2019 లో లైక్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో ఐ స్టార్టెడ్ లైక్ దిస్ వై ఓన్లీ జగన్ అని చెప్పి ఒక వెబ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను అన్నమాట. దాంట్లో ఏమొస్తుంది అంటే ఇన్ జనరల్ గా వాట్ జగన్ అన్న వుడ్ డూ వన్స్ హీ కమ్స్ ఇన్ టు పవర్, వచ్చిన తర్వాత మీకు ఏ స్కీమ్స్ వస్తాయి అని ఆల్ దీస్ లైక్ వెబ్ క్యాంపెయిన్ చేశాను. ఎందుకు చేశాను అంటే ద రీజన్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వెబ్ క్యాంపెయిన్. ఐ వాజ్ వాచింగ్ జగన్ అన్న ఆయన మన పాదయాత్ర చేస్తున్నప్పుడు, ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ వాచింగ్. అంత కష్టపడి నడిచి, అంత ఎండలో వచ్చి, వాన్లో వచ్చి, అతను ఒక దగ్గర ఒక చిన్న సభ పెట్టుకొని హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ నవరత్నాస్. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క నవరత్నం కోసం చెప్పేవారు అనమాట. అరే అన్నకి నేను ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎలాగోలాగా హెల్ప్ చేయాలి అంటే. అఫ్ కోర్స్ అది ఎంత హెల్ప్ అవుతుంది అనేది సెకండరీ, బట్ ఐ వాంట్ టు గివ్ మై అట్లీస్ట్ షార్ట్ లైక్ వేర్ ఐ కెన్ హెల్ప్ ఎ బిట్ ఫర్ అనాస్ విజన్ అని చెప్పి ఆ రోజు వై ఓన్లీ జగన్ అని చెప్పి ఒక వెబ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు హైలైట్ అండ్ ఆల్సో ఐ విల్ బి వెరీ ప్రౌడ్ ఇన్ సేయింగ్ దిస్. ఎందుకనంటే మేము షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసామండి నవరత్నాల కోసం. షార్ట్ ఫిల్మ్స్ చేసాము, అది జగన్ అన్న రిలీజ్ చేశారు. మీరు కానీ ఇప్పుడైనా యూట్యూబ్ లో చూడొచ్చు. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ డీసెంట్ నెంబర్ ఆఫ్ వ్యూస్. ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ లో వాట్ వి సెడ్ లైక్ అరౌండ్ 5 షార్ట్ ఫిల్మ్స్ చేసాము. అమ్మ ఒడి కోసం చేసాం, ఈ రైతు భరోసా కోసం చేసాం, ఈవెన్ వాలంటీర్స్. అప్పుడు ఎవరు నమ్మరు, ఎందుకంటే ఈ వాలంటీర్ ఏంటి, ఇంటికి రావడం ఏంటి, ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం ఏంటి, అన్ని ఇంటి దగ్గరకు వచ్చేస్తాయా అని అనుకున్న వాళ్ళు ఉంటారు. వాలంటీర్ అనేటప్పటికి వాలంటీర్ సర్వీసెస్ ఎవరు చెప్పగలుగుతారు అంటే పేరెంట్స్ మదర్ ల్యాండ్ లో ఉండి వీళ్ళు పిల్లలు మనం చూస్తా ఉన్నాం. సో సెటిల్ అవ్వడానికి కంట్రీస్ లో వెళ్ళడం, అక్కడ వీళ్ళు కొంత మిస్ అవుతున్నారు పిల్లల్ని. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది కొంత ఫుల్ఫిల్ అయింది అని మీరు ఏం చెప్తారా? అఫ్ కోర్స్ డెఫినెట్ గా ఐ వుడ్ సే, బికాస్ మీరుగా నోటీస్ చేస్తే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యు నేమ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ కంట్రీ, ఎక్కడ ఈ వాలంటీర్ మెకానిజం అనేది లేదు. ఈవెన్ మీరు 100 రూపీస్ స్పెండ్ చేయకపోతే యూ కాంట్ ఈవెన్ డెలివర్ ఎ సింగిల్ పోస్టల్ కవర్. కొరియర్ ఛార్జెస్ అయినా మినిమం 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఉంటుంది. అలాంటిది ఏ ఎన్పి తీసుకోకుండా, నాట్ ఈవెన్ సింగిల్ ఎన్పి, వితౌట్ కరప్షన్ ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి రోజు ఎవ్రీ స్కీమ్ డోర్ స్టెప్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. విచ్ ఈస్ లైక్ మీరు ఈవెన్ యుఎస్ లో తీసుకోండి, ఈవెన్ యూరోప్, ఎనీ ప్లేస్ యూ నేమ్ ఇట్, వాళ్ళు వెళ్ళాలి, మేము వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మేము వెళ్ళాలి ఏమైనా స్కీమ్స్ కానీ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆర్ మాట్లాడడం, మేము పర్సనల్ గా వెళ్ళి అక్కడ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోవాలి తప్ప ఇలా ఇంటికి వచ్చేసి మొత్తం అంతా ఇచ్చేస్తాం అనేది ఎక్కడా లేదు. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ థాట్ ప్రాసెస్ ని మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మీరు అన్నారు ఎన్ఆర్ఐస్ కి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మే నాట్ బి ఎలిజిబుల్ ఫర్ స్కీమ్స్ మేబీ, బట్ ఈవెన్ దెన్ I could see like volunteers every nook and corner. Even COVID time lo they did a tremendous job. అదే టైంలో I was very happy for the service, and also నేను కూడా ఆ టైంలో
వాలంటీర్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇన్ ద వే లైక్ ఐ గివెన్ సర్టన్ థింగ్స్ ఆర్ గ్రాసరీస్ ఫర్ ద Okay, వాలంటీర్స్ great, అట్ దట్ టైమ్ అండ్ ఈవెన్ మన ఎంఈవి గారు వచ్చారు, Mm. రోండ్రా And I శ్రీనివాస్ have గారు seen that వచ్చారు. videos also. యా సో వాళ్ళు దే చేంజ్ ద గేమ్. Mm. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉన్న సినారియోలోని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎనీథింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ మీకు అది రావాలి అని అంటే ఒకప్పుడు ఎలా ఉండేదండి, మనం వెళ్తే ఐదర్ సెక్రటేరియట్కి వెళ్ళాలి లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, మల్టిపుల్ ఆఫీసెస్ తిరిగి ఆఫీస్కి వెళ్ళడం అంటే వెళ్ళడం కాదు కదా, యూ షుడ్ ఆల్సో బ్రైబ్ దెమ్ ఆర్ మేబీ యూ షుడ్ ఎంగేజ్ సమ్ ప్యూన్ ఆర్ సమ్ క్లర్క్, ఎవరినో ఒక మల్టిపుల్ లెవెల్స్ లో మనం వాళ్ళతో ఎంగేజ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మనం వర్క్ చేయించుకోవాలి, విచ్ ఇస్ లైక్ అ వెరీ హెక్టిక్ టాస్క్. ఓకే, చదువుకున్నవాడు అంటే ఎలాగో మేనేజ్ చేస్తాడు, వాట్ అబౌట్ ఇల్లిటరేట్స్, చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళైతే ఆఫీసు చుట్టూ ప్రదర్శనలు మామూలుగా ఉండవు అనమాట, ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతాయి. Yes. అలాంటి సినారియో నుంచి ఈ రోజు Mm. మీరు ఫస్ట్ అవ్వగానే డైరెక్ట్ గా పెన్షన్ మీ చేతికి వచ్చేస్తుంది. ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్టన్ స్కీమ్స్, వాలంటీర్ దెమ్సెల్స్ చెప్తారమ్మా, మీరు మీకున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్ పరంగా, మీకుండే కాస్ట్ ఆర్ వాట్ ఎవర్ మీ సోషల్ ఈక్వేషన్ పరంగా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్, Mm. ప్లీజ్ అప్లై సో దట్ మేబీ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి దే ఆర్ గైడింగ్. దాన్ని కూడా తప్పుగా చూపించి దాన్ని కూడా రకరకాలుగా చేశారు, లైక్ డేటా థెఫ్ట్ అంటారు. వై హౌ కమ్ ఇట్ బికమ్స్ అ డేటా థెఫ్ట్? దే స్టోర్ డేటా ఇన్ ది గవర్నమెంట్ సాఫ్ట్వేర్స్ ఆర్ మేబీ గవర్నమెంట్ మొబైల్స్ వాట్ ఎవర్, Mm. దే డు నాట్ కీప్ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్స్. అంటే వాళ్ళ పర్సనల్ గా ఎక్కడ ఉండదు, అంతా గవర్నమెంట్ లోనే ఆ డేటా ఉంటుంది. గవర్నమెంట్ లో డేటా ఉన్నప్పుడు అదొక ఇష్యూ అనేది కూడా అసలు టోటల్లీ ఇర్రిలవెంట్, అండ్ దే సింప్లీ వాంట్ టు డైల్యూట్ దట్ వాలంటీర్ మెకానిజం. బట్ ఏమైంది, ఎండ్ ఆఫ్ ద డే నౌ దే ఆర్ సేయింగ్ మేము వస్తే వాలంటీర్ వ్యవస్థను ఇంకా మెరుగుపరుస్తాం అంటున్నారు. Yes. Stand change. అపోజిషన్ లీడర్స్ ఎవరైతే వాలంటీర్స్ ని క్రిటిసైజ్ చేశారో ఈ రోజు లైక్ ముక్కు మీద వేలేసుకున్నట్టు దే ఆర్ సేయింగ్ నో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ వరాలు ప్రకటిస్తారేమో, బికాస్ దే గ్రాస్ రూట్ లెవెల్లో దే అండర్స్టూడ్ ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ద వాలంటీర్. ఈరోజు వాలంటీర్ అనేవాడు చాలా హెల్ప్ఫుల్ అండి. రాజకీయాల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండాలి, ఇంకాస్త సర్వీస్ చేయాలి, పబ్లిక్ లో ఉండాలి అనే ఆలోచన. Definitely, and I would say like at one point of time, for now I would literally support Jagananna no matter what, anything. అతను ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఈవెన్ యూ బి అ ఆఫీస్ బేరర్, వి విల్ బి అ ఆఫీస్ బేరర్. ఇఫ్ యూ వాంట్, మీరు ఒక వర్కర్ కింద, పార్టీ వర్కర్ కింద వర్క్ చేయమన్నా చేస్తాం, జెండా మూవ్మెంట్ 101% చేస్తాం. As a Vizagite, I would definitely want to contribute to Vizag in whatever way I could contribute to Vizag అండి. నేను సర్వీస్ చేస్తాను, వస్తాను, దానికి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఐ వుడ్ డెఫినెట్లీ లెట్ యూ నో. ఫైనల్లీ జగన్ గారిలో మీకు నచ్చిన పాయింట్? హీ స్టాండ్స్ బై వర్డ్ అండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నార్మల్ పార్టీ వర్కర్, యూ కెన్ కాల్ ఇట్, బట్ టుడే ఐఎమ్ అ కో-కన్వీనర్. హీ రికగ్నైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who is really working for the party. Wish you all the very best. Thank you very much. Namaste. Thank you.